హాయ్ గైస్, ఈరోజు గుత్తి వంకాయ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. గుత్తి వంకాయ ఈ విధంగా నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ విధంగా 4 ముక్కలుగా చేసుకొని పసుపు ఉప్పు కలిపి నీళ్ళల్లో బాగా ఒక 10 నిమిషాలైనా ఊరబెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో పుచ్చులు అవి లేకుండా చూసుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు కలిపి నీళ్ళల్లో వేయడం వల్ల బట్టలో ఉన్న పసుపు శాతం అంతా పోతుందండి. అప్పుడు వాడుకుంటే చాలా మంచిది. వీటిని కావాల్సిన మసాలా తీసుకున్నానండి. దీన్ని మసాలాని అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డలు, టమాటాలు, స్పైసెస్ ఇంతేనండి మసాలా. దాని మసాలా ఈ విధంగా ఒక్కొక్క వంకాయకి దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని అన్ని వంకాయల్ని పెట్టుకోవాలి. దీంట్లో కే విటమిన్ శాతం ఎక్కువ ఉంటుందండి. దీన్ని 15 డేస్కి 2 సార్లైనా ఈ వంకాయల్ని వాడటం చాలా మంచిదని మొన్ననే మంతెన సత్యనారాయణ గారు కూడా తెలియజేశారు. దీంట్లో క్యాన్సర్ కణాలను కూడా నిర్మూలిస్తుందని, బోన్స్ స్ట్రెంత్కి కూడా బాగా మంచిదని, కాబట్టి వంకాయలు వాడటం చాలా మంచిది. దీనికి వంకాయలు చాలా రకాలుగా కూడా కొంతమంది వాడతారు. వంకాయ బజ్జీలు చేస్తారు, వంకాయ పుల్లగూర చేస్తారు, వంకాయ ఫ్రై కూడా చేస్తారు. ఎన్నో రకాలుగా ఈ వంకాయల్ని వాడచ్చు. మనం పెనం మీద ఆవాలు, పప్పు, జీలకర్రలన్నీ మసాలాని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయినాక ఇందులో ఆయిల్ నేను కొంచెం వేసాను. కొంతమంది ఆయిల్ బాగా వాడేవాళ్ళు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. బాగా ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత తగినంత కరివేపాకు వేసిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అడుగు మాడకుండా ఒక్కొక్క వంకాయగా వేసుకొని బాగా 10 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. బాగా వంకాయలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో తగినంత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంట వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత వంకాయలు కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి కనీసము ఈ విధంగా బాగా ఫ్రై అవుతుందండి. చిరు వంకాయలు బాగా కొంచెం కొంచెంగా ఫ్రై అయిపోతుంది. మసాలా అంతా వంకాయకి పడితే చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాగినంత కొత్తిమీర కూడా సగం వేయండి, చివరిలో సగం వేయచ్చు. వంకాయలు ఎక్కువగా కలపకుండా ఫ్రై చేసుకోండి, బాగా అవుతుంది. కొంచెం చింతపండు అండి, దీంట్లో ఎక్కువ చింతపండు వాడొద్దని చెప్తున్నారు. వంకాయ చింతపండు ఎక్కువ వాడటం వల్ల అలర్జీలు వస్తాయి. తగినంత 1 కప్పు పెరుగు వేసుకున్నానండి. అది ఫ్రెష్ పెరుగు అండి, పుల్ల పెరుగు వేసుకోకూడదు. చింతపండు ఎక్కువ వాడకూడదు వంకాయలు. కొంతమంది గుత్తి వంకాయ కూర అంటేనే ఇంత చింతపండు పులుసు పోసేస్తారు. చింతపండు ఎక్కువ పడటం వల్ల ఈ వంకాయకి దానికి తినడం వల్ల అలర్జీలు వస్తాయి. కాబట్టి ఎక్కువ నేను నిమ్మకాయ వాడుతున్నాను. 1 నిమ్మకాయ పిండానండి, పులుపు రావాలి కాబట్టి. 1 నిమ్మకాయ ఫుల్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఉడికినాక వేసుకోవాలి. బాగా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది. సిమ్లోనే చేయాలండి వంకాయ. మసాలా కూర కాబట్టి అడుగంటేస్తుంది. ఇంకా మిగిలిన కొత్తిమీర మళ్ళీ పైకి అట్లా చల్లుకోండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయి ఎక్కువ వాటర్ కూడా వేయలేదు. మూత పెట్టడం వల్ల వంకాయ బాగా ఉడికిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా. ఈ పద్ధతి కూడా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుందండి. వంకాయలు 15 డేస్కి 2 సార్లన్నా వాడాలి. ఇది బ్రెయిన్ సెల్స్కి కూడా బాగా పనిచేస్తుంది, డెవలప్ చేస్తుందని. ట్రై చేయండి, లైక్ చేయండి. చూడండి వంకాయ ఎంత బాగుంటుందో. చాలా రైస్లోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చేసే పద్ధతి ప్రకారం కూడా బాగుంటుంది.